ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో ముఖం మార్చుకొని 2 దినాలైనా కాలేదు, గప్పుడే పారిపోయినవా మొగుడా? ఎంట్రన్స్ దగ్గరుండి మీ బంధువులు కాని వాళ్ళు గాని, మీరు పిలవని వాళ్ళు కాని, కొత్త వాళ్ళు ఎవరొచ్చినా వాళ్ళని లోపలికి పంపొద్దు. ఈ జాగ్రత్తలన్నీ ఎందుకు బావా? మా చెల్లెలు ఒకడిని ఇష్టపడిందని మీకు తెలుసు కదా. పెళ్లికొచ్చి చేతులను ఎత్తుకెళ్తానని నాతోనే ఛాలెంజ్ చేశాడు వాడు. ఎవరు మీరు? నేనెవరో తెలీదా నీకు? మీరెవరో మాకు ఎలా తెలుస్తుంది మేడం? నేను ఈ పెళ్లికొచ్చాను. బాబు ఈవిడ మీకు చుట్టమా? అబ్బా అరే ఏందమ్మా నువ్వు గిన్నెందుకు కొట్టినావు? నువ్వు మా బంధువా చుట్టమా అయితే లోపల పంపిస్తాం, లేకపోతే లేదు. మా సినిమా మొత్తం నేనే చూసుకుంటా, మంచి క్యారెక్టర్ ఇస్తా. నా ఫిగర్ వచ్చింది. మేడం 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 నమస్తే మేడం. ఏం రా చెంచా, ఏమే నీకు తెలుసా? తెలుసు మనకనిటే. సారీ మేడం, తెలిసిన వాళ్ళని చెప్పబోయి. ఏం రా బై, పోరు మస్తు షార్లు ఉంది, కనిపించిన వాళ్ళందరినీ కొడుతుంది. అయ్యో అంబాజీ గారు, మేడం గారు రిషిబాబు సినిమాలో హీరోయిన్ అండి. అట్లా కనబడతలేదు కదా? నెగిటివ్ హీరోయిన్ ఏమో, మోహన్ చూస్తే అలాగే ఉంది బాబు. రిషిబాబు గింతకంటే మంచి పోరు దొరకలేదా? సరే నీకు తెలుసంటివి కదా, తోలుకోబో. రండి మేడం రండి రండి రండి. ఏంటి నాన్ సెన్స్? ఎవరు వీళ్ళంతా? సారీ మేడం, వాళ్ళందరూ పెళ్లి కొడుకు తరపు వాళ్ళు, కొంచెం రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్స్. పెళ్లిలో చిన్న ప్రాబ్లం ఉందని ఋషిబాబు ఇలా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఏమనుకోకుండా లోపలికి వెళ్ళండి మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం, అబ్బా ప్లీజ్. హలో ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. నమస్కారం. హలో సార్. తెలియని వాళ్ళని లోనికి రానివ్వరా? సెక్యూరిటీ బాగానే అరేంజ్ చేసావు రిషి, కానీ నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పెళ్లి జరగదు. ఎందుకంటే ఆంటీ ఇస్ కమింగ్. ఆంటీ వస్తుంది. అంతా మేమనుకున్నట్టే జరగబోతుంది. ఓం చైత్యై నమః. అమ్మా అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం తర్వాత, ముహూర్తానికి టైం అవుతోంది కదా. వధూవరు లేకుండా ఫోటోకి పెళ్ళేమిటమ్మా? ఏ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుని పెళ్లిళ్ళు చేయడం లేదా? తెలివితేటలొద్దు, ముందు పెళ్లి గాని. అలాగేనమ్మా. ఓం మాంగళ్యం
తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదస్యతం సావధాన. ఇక్కడ ఫోటోలకు పెళ్లి జరిగింది, అక్కడ లైవ్ లో పెళ్లి జరుగుతుంది. హలో హలో మేడం, మీరు హైదరాబాద్ వెళ్తున్నారా? అవును. ఆగిపోండి, వెనక్కి వచ్చేయండి. ఎందుకు? హైదరాబాద్కి 65 కిలోమీటర్ల దూరంలో ఒక సింగిల్ రోడ్ వస్తుంది మేడం. అక్కడ మిమ్మల్ని వేసేయడానికి స్పాట్ పెట్టాను మేడం. మీతో మన వాళ్ళు కూడా ఎవరూ లేరని తెలిసింది. వెనక్కి వచ్చేయండి మేడం. రాజు, రాజు, చంపేరా వాళ్ళని. మీరు నన్ను షూట్ చేస్తే వాడు మీ వాళ్ళని షూట్ చేస్తాడు. మీకు నా ప్రాణాలు కావాలా, మీ వాళ్ళ ప్రాణాలు కావాలా? ప్రాణాలు తీసే ముందు ప్లాన్లు పర్ఫెక్ట్ గా వెయ్యాలి. బాడీలు కాదు, బుర్రలు వాడాలి. ఈ రోష్నారా మీద చెయ్యి వెయ్యాలి అన్న ఆలోచన వచ్చినందుకే మీకు సుపారీ ఇచ్చిన వాణ్ణి లేపేశాను. మీరెంతరా? రాజు, సారీ బుట్టుబొమ్మ, ఆ గౌరీగా టెన్షన్లో పడి ఈరోజు నువ్వు నాకు కనిపిస్తావన్న సంగతే మర్చిపోయాను. ఇంతకీ నువ్వు బయలుదేరావా? ఎక్కడున్నావు బుట్టుబొమ్మ? వెంటనే ఇక్కడ విషయాలు అన్నయ్యకి చెప్పాలి. హలో హలో అన్నయ్య, పెళ్లిలోకి ఎంటర్ అయ్యాను. గుడ్. ఇక్కడ జరగని పెళ్లికి చాలా హడావిడి జరుగుతుంది. పెళ్ళాగుతుందని తెలియక పాపం అందరూ సంబరంగా ఉన్నారు.
ఆ రిషిగాడు ఎలా ఉన్నాడు? కలిసేవా వాడిని? ఇంకా లేదు, కానీ చూశాను. చాలా టెన్షన్ గా ఉన్నాడు. ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ అరేంజ్ చేశాడు. కొత్త వాళ్ళనెవ్వరిని లోనికి పంపట్లేదు. అవునా? అయితే మన బెదిరింపు బాగా వర్కౌట్ అయిందనమాట. అలా ఇలా కాదు, 100% సక్సెస్ అన్నయ్య. రిషి బాగా టెన్షన్ అవుతున్నాడు. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. మేము వచ్చే వరకు నీపై ఎవ్వరికి అనుమానం రాకూడదు. టైం చూసి నేనే ఫోన్ చేస్తాను. వెంటనే నువ్వు ఆ రిషి గాడిని డైవర్ట్ చెయ్యు. ఆ తర్వాత జరగాల్సింది అదే జరుగుతుంది. సరే, బాయ్. హాయ్ రిషి గారు. ఏంటి సార్, మీ బుట్టబొమ్మను తలుచుకుంటున్నారా? అదేం లేదు. బుకాయించకండి సార్. ఈ రోజు మీ బుట్టబొమ్మ మీకు కనిపిస్తుందని నాకు కూడా తెలుసు. ఆవిడ గారు కనిపించాక ఇక మీరు మమ్మల్ని పట్టించుకోరులేండి. నేను చేసిన సాయాలు రాయబారాలు అన్ని మర్చిపోతారు. అంటే ఈ విషయం ఎవరితో చెప్పొద్దని బుట్టబొమ్మ చెప్పింది కదా. ఇకపై మన విషయాలన్నీ మన మధ్య ఉండాలి. సరే, అప్పుడు ఎలాగో బుట్టబొమ్మతో బిజీ అయిపోతారు. ఎప్పుడైనా మమ్మల్ని చూడండి సార్. ఎలా ఉంది నా డ్రెస్సు, ఎలా తయారయ్యాను? అది ఆపింది నువ్వు మొదలు పెట్టావా? అదెవరు? బాలకోటమ్మ. దానికి నాకు పోలికేంటి? ఏంటి అంత మాట అనేసో? తను మా కేకే బావ చెల్లెలు. అయితే ఏంటి? బాల అంటే ఆ ఇంటికి యువరాణి, చేసుకోబోయేవాడికి మహారాణి. హలో హలో, మీరలా పరాయి అమ్మాయిల్ని పొగడకూడదు సార్. ఏ, నిన్ను పొగడలేదని జలసిగా ఉందా? కాదు సార్, మీకు తన మొహం చూపించడానికి వచ్చిన బుట్టబొమ్మ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండుండొచ్చు. మీ మాటలు విని హట్టవచ్చు. అమ్మో, వేల సార్లు అడిగితే ఈ రోజు మొహం చూపించడానికి ఒప్పుకుంది. ఇదన్నట్టు తన మాటలు వింటే జన్మలో మొహం చూపించదేమో. నోరు కట్టేసుకోవడం బెటర్. హీరో గారికి నా బెదిరింపు బానే పనిచేసింది. ఇంకేంటి సార్, మీ బుట్టబొమ్మ ఎన్ని గంటలకు వస్తానంది? రాగానే నాకు పరిచయం చేస్తారా? హాయ్ హీరో. హాయ్ సంజన, హౌ ఆర్ యు? ఫైన్. అబ్బా, టైంకి వస్తుంది పానకంలో పుడక. రిషి, పెళ్లిలో కూడా గ్రూప్ డాన్స్ ఏర్పాటు చేసావా? లేదు, రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేశారు. బై ది వే, మీదే సోలో పర్ఫార్మెన్స్. ఏంటి మధ్య కనిపించట్లేదు? ఇంకో మూవీ వచ్చిందా? అదేం లేదు, మీరే మీ చెల్లెలి పెళ్ళని బిజీగా ఉన్నారు. అవును, పెళ్లి కూతురు ఎక్కడా? అంతా కనిపిస్తున్నారు, తను కనిపించదేంటి? తను పెళ్లి కూతురు ఎక్కడ పడితే అక్కడ ఉండదు. తను రెడీ అవుతుంది. అవునా? ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి. లేదు, నువ్వు వెళ్ళు. అబ్బా ప్లీజ్ రండి రిషి, పదండి పద. పెళ్లి కూతురుగా ఇప్పుడు దాని సంతోషం చూడాలి, పెళ్లి చెడిపోయాక దాని ఏడుపు చూడాలి. చైత్ర, సంజన, మై సిస్టర్ చైత్ర. హాయ్, కంగ్రాచులేషన్స్. క్యారీ ఆన్.
అన్నయ్య నేనొచ్చిన పని సక్సెస్. ఏం చైత్ర? ఆ సంతన ఎవరో కాదు, గౌరీ చెల్లెలు. వాట్? అవును, గౌరీ చెల్లెలే. ఏం మాట్లాడుతున్నావు చైత్ర నువ్వు? నిజం, గౌరీ తన చెల్లెలని నాకు పరిచయం చేశాడు. నేను తన్ని వాళ్ళ ఇంట్లో చాలాసార్లు చూశాను. ఏడికి పోతున్నారు మేడం? బయటికి. గిట్లొచ్చి గట్ల పోతున్నారు? నా ఇష్టం. రావడానికి పోవడానికి మీ పర్మిషన్ ఏమైనా కావాలా? ఎందుకు పోతుండ్రు? అన్ని చెప్పాలా? పనుంది. అన్ని పనులు బంద్ చేసుకునే పెళ్లికి వస్తారు. గీడికొచ్చి కూడా పనేంది? నాకేందో డౌట్ కొడుతుంది. హే మిస్టర్, మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు. మేడం 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 ఏంటి మేడం? ఏంటి ప్రాబ్లం? చూడు చెంచా, నేను వెళ్తుంటే ఇతను ఆపుతున్నాడు. ఇప్పుడు చెప్పలే వెళ్ళిపోతారేంటి? అదే మాట నేను కూడా అడిగినా. తప్పేమున్నది? ఓహో అదే సారీ మేడం. అంబాజ్ గారు ఆవిడ వెళ్ళనివ్వండి. అరే, పెళ్లికి వచ్చి చూడకుండా పోతుందా? అంబాజీ గారు ఆవిడ హీరోయిన్ అండి, మనలా కాదు. 1,00,000 పనులుంటాయి. అర్థం చేసుకోండి, వెళ్ళనివ్వండి. మేడం గారు మీరు వెళ్ళండి, వెళ్ళండి. బాయ్, సీ యూ, టాటా మేడం. అరే ఊపిరి చాలు, లోపల పోయి పని చూసుకో. చల్ చల్ గుల్లు. బావా ఏమైంది? బాబా ఇప్పుడు ఎవరైనా అమ్మాయి బయటికి వెళ్ళిందా? ఏ అమ్మాయి? బాబు 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 సంజయ్ మేడం వెళ్ళిపోయింది బాబు. అంబాజ్ గారు ఆపుతుంటే నేనే దగ్గరుండి మరీ పంపించాను బాబు. బాబు ఈ చెంచాకి వెల్కమ్ చెప్పడమే కాదు, వీడుకోలు చెప్పడం కూడా బాగా తెలుసు బాబు. యు ఫూల్! ఏమైంది బాబు, ఎందుకు కొట్టారు? ఆ సంజన ఎవరో తెలుసా? తెలుసు, మీ సినిమాలో హీరోయిన్. మీరంటే చాలా ఇష్టం. అంతేకాకుండా అది గౌరీ చెల్లెలరా. ఇన్నాళ్ళు ఆ విషయం దాచి మనల్ని మోసం చేసింది. ఇంకా నయ్యం, ఆవిడింటికి నేను అప్పుడప్పుడు వెళ్ళొచ్చేవానని చెప్పలేదు. కానీ ఇంట్లో ఆ గౌరీగాడు ఎప్పుడు మనకు తగలేదేంటబ్బా? నేను ఇందాకనే అనుకున్నాను బావా, దాని ముఖం మీద తేడాగున్నదని. ఇగో ఈ చెంచగాని కూడా చెప్పిన, కానీ ఇది వినలేదు. బాబు ఆవిడ వంశవృక్షం నాకు మాత్రం ఏం తెలుసు బాబు, ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది. ఏం బావా, లోపలేమన్నా ప్రాబ్లం చేసిందా? అదేం లేదు, జస్ట్ చూడ్డానికి వచ్చిందంతే. చెప్పు బావా, ఇప్పుడే పోయింది. బుల్లెట్లో పోయి దాని జుట్టు పట్టుకొని గుంజుకొస్తా. వద్దొద్దు, వదిలేండి. దాని అన్నొస్తే అప్పుడు చూసుకుందాం. ఏమ్రా చెంచా, బావా హుషారు గుండమని చెప్తే గింత బేకార్ పని చేస్తే గిట్లయితే పెళ్లి పరేషాన్ అవుతుంది. సారీ అంబాజీ గారు, ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. రాజమౌళి గారు ఈగను కూడా లోనికి వెళ్ళనివ్వను, మీరు చూస్తారుగా. తను కనిపించిందా? లేదు, వెళ్ళిపోయింది. తను నా కోసమే వచ్చింది. ఆ గౌరీ పంపించుంటాడు. అంటే
తను నిజంగా ఏదో ప్లాన్ చేస్తున్నాడు. డోంట్ వరీ చైత్ర, సంజన నా హీరోయిన్ గా లోపలికి రాగలిగింది. అదే గౌరీ చెల్లెలని ముందే తెలుసుంటే తన అడుగు కూడా ఈ మండపంలో పడేది కాదు. మనకు డౌట్ వచ్చిందని తెలిసే పారిపోయింది. తనే కాదు, గౌరీ మనుషులు ఎవ్వరూ కూడా లోపలికి రాలేరు. నేను ఆ ఏర్పాట్లు చేశాను. నువ్వు దీని గురించి ఆలోచించి టెన్షన్ అవ్వకుండా హ్యాపీగా ఉండు. అవన్నీ నేను చూసుకుంటాను. ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్ళాగదు, ఓకేనా? జాగ్రత్త. నమస్కారం అమ్మా. అత్తయ్య ఆశీర్వదించండి.